సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ స్వాగతం. నేను మీ బన్నీ రైడర్. సో మరింత కొత్తగా వీడియో తీసుకొస్తున్నాను అనమాట మీ అందరికీ మోటో బ్లాగ్ గురించి. సో అదేంటంటే నైట్ టైం మార్కెట్ రియాక్షన్ అనమాట. మన ఇంటి సైడ్ అవుతుంది. సో ఆఫీస్ నుండి ఇప్పుడైతే బయలుదేరుతున్నా ఇంటికి. సో వెళ్ళే ముందు పార్క్కి వెళ్తాను. నేను పార్క్కి వెళ్ళి ఇక అటు నుండి అటు మళ్ళీ అట్లకెళ్ళి అట్లే ఇంటికి వెళ్తాను నేను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంటి నుండి డైరెక్ట్ పార్క్ వెళ్దాం. ఫస్ట్ ఇంటికి వెళ్తాను నేను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేద్దాం మొదట్లో. సో గాయస్, ఇంకొకటి బండ్లను ఎక్కువ మరి అంత స్పీడ్ నడిపించకండి. ఇది మధ్యాహ్నమే సందడి జరిగిందనమాట. సో భయంకరమైన యాక్సిడెంట్ అయిందనమాట. ఆన్ ద స్పాట్ డెత్ అయిపోయింది. సో బైక్ మీద డెస్టినేషన్ స్కూటీ మరి ఏదో తెలియదు, యాక్టివాలో మరి ఏ కంపెనీలో నాకు తెలియదు. సో అక్కడైతే తల మొత్తం పగిలిపోయింది అతనికి. చూసి నేను షాక్ అయ్యాను. సో ప్లీజ్ కేర్ఫుల్లీ డ్రైవ్ చేయండి వెహికల్స్. ఎక్కువ అంటే మనకు నార్మల్గా మనకి హైవే లోకల్ ఏరియాలో మాత్రం స్లో వెళ్ళాలి. నార్మల్ ఏరియా మనకి నార్మల్ లొకేషన్ ఏదైతే ఉందో హైవే, దాంట్లో కూడా నార్మల్ వెళ్ళండి. 60కి పైకి వెళ్ళొద్దు. సో దయచేసి చెప్తున్నాను. సో జాగ్రత్త ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇస్తే మాత్రం జాగ్రత్త నడిపియండి. లేదా మీరు కూడా ఏం వెళ్ళండి. పాపం అతను ఎక్కడ దాల్చిందో పైలో కానీ వెళ్ళిపోయాడు. సో మజాని వెళ్ళాను. సో దయచేసి కేర్ఫుల్గా నడిపించండి. సో పదండి వీడియోలో వెళ్దాం. మరి నేను మీ బండి రైడర్. ఇక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేయండి. 2025 మార్చ్ గాయ్స్, కొత్త బండ్లు రాబోతున్నాయి. సో మీ అందరికీ నేను చూపించబోతున్నా. సో డోంట్ మిస్. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. పదండి వీడియోలోకి వెళ్తాం. సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ బన్నీ రైడర్. సో మళ్ళీ వచ్చేసాను మీ అందరి కోసం మళ్ళీ ఆసక్తికరమైన వీడియోస్ తోటి. సో ఈరోజు అనమాట మన ఇంటి సైడ్ అనమాట ఫైనల్ మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్కి వెళ్దాం. మార్కెట్ రియాక్షన్ ఏ విధంగా ఉందో సో చూపించబోతున్నా. సో డోంట్ మిస్. ఆల్రెడీ నేను హిందీలో కూడా తీసాను. సో మీ అందరికీ తెలుగులో కూడా చేయబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళాల్సింది ఒకటే ఒక చోటుకి, పెట్రోల్ బంక్. లేదా బండ పెట్రోల్ లేదనుకోండి, నేను మధ్యలో ఆగలేస్తుంది. సో అందుకని వెయిట్ చేస్తుంటాను నా పళ్ళకు. సో గాయస్, మీ అందరికీ తెలుసుకోలేదు, ఈరోజైతే ఇక్కడ అతి పెద్ద ఘోర ప్రమాదం జరిగింది. సో అదేంటంటే ఇక్కడ మా ఇది ఆఫీస్పేట్లో ఈరోజే జరిగిందనమాట. అది కూడా యాక్సిడెంట్. అంటే మన స్కూటీ మీద మనోడు స్పీడ్ ఉండే అనమాట, యంగ్ ఏజ్లోనే. సో స్కూటీ మీద చాలా అంటే చాలా స్పీడ్లో ఉండే అనమాట మనోడు. సో సడన్గా కార్లు ఆగేసరికి ఆయన చూసుకోకుండా బ్యాలెన్స్ అవుతాయి, యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. సో అదైంది ఇక్కడ అయింది. సో ఇక్కడ ఒక మచ్చ కూడా ఉంటుంది ఒకటి, అంటే పగిలిపోయిన మచ్చ ఉంటుంది. ఇక్కడ అయితే బ్లడ్ మచ్చలు అయితే కనిపిస్తాయి, కానీ ఇప్పుడు టికెట్ ఉంది కూడా తిరగదు. ఇది మచ్చ, ఇక్కడ బ్లడ్ మచ్చలు అనమాట. ఆన్ ద స్పాట్ డెత్ అయిపోయింది అనమాట. సో ఇక అంటే మనోడు చాలా స్పీడ్ ఉన్నాడు అనమాట. ఓవర్ స్పీడ్లో ఉండడం వల్ల సడన్గా అంటే ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అనమాట మనకి. అంటే శనివారం ఇక్కడ బ్రిడ్జ్ కాడ అయితే ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది. సో మనోడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాల్సినాడో ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. పాపం నాకైతే అంటే నా ముందైతే జరగలేదు. సో ఆల్మోస్ట్ ఆయనని అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వచ్చానమాట. సో మొత్తం వాళ్ళంతా రక్తం మచ్చలు ఉండే మొత్తం మొత్తం. సో చాలా అంటే చాలా చాలా ప్రాబ్లం ఉంది. హాయ్ బ్రో, హాయ్ 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 బ్రో, హాయ్ హాయ్ చెప్పండి. నేను ఎక్కడ యాక్సిడెంట్ हो गया था, उसका तो बना रहा. तो गाइस फाइनली యాక్సిడెంట్ అయితే మామూలుగా అవ్వలే. మొత్తం డివైడర్కి అంటే డివైడర్ ముందే ఉంది. సో ఫేస్బుక్లో మనోడికి వీడియోలు వచ్చినాయి అంటే నావి. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. లైక్ చేస్తూ ఉండనే. సో కదండి, ఇప్పుడైతే మ్యాటర్ ఏంటంటే ఇక నేను ఒకటే చెప్పాల్సింది అనుకుంటున్నాను. మీ అందరు జాగ్రత్త, కేర్ఫుల్గా ట్రై చేయండి. మీ అబ్బాయి కానీ ఎవరన్నా ఉండనివ్వండి. కానీ ఏంటంటే కొంచెం యూత్ వాళ్ళు ఏంటంటే కొంచెం బగాయిస్తారనమాట. సో బగాయించేటప్పుడు ఒక ట్రిక్ ఉంటుంది. సో అది రైడర్లకు మాత్రమే తెలుసు ఆ ట్రిక్ అంటే ఏంటో అనేది. సో మీకు కొందరికి కోపంలో కాబట్టి వెళ్ళినా మాకు బండ్లలే వాహనమే నడపలేమని. సో బ్రో, నేను అనేది మీ అందరి కోసం కాదు, మంచి కోసమే.
అంటే నిన్నని చూసి కాదు, వేరే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళకి. సో అందుకని చెప్తున్నా, మీరు అంతే ఫీల్ అవ్వకుండా. సో గాయ్స్ ఫైనల్గా ఇదన్నమాట మన స్ప్లెండర్ ప్లేస్. సో దీని మీద మన వీడియో షూట్ ఏదైతే ఉందో ఇప్పుడు అవ్వబోతుంది. నాకు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. హెడ్ లైట్ బల్బ్ అనేది బంద్ చేసుకోవచ్చు ఆన్ చేసినప్పుడు కూడా. సో ఇక్కడ ముందర చూసినట్లయితే బన్నీ రైడర్ 2029 అని ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. సో అంతేకాకుండా ఇక్కడ సైడ్లో వచ్చినట్లయితే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, శివకి క్రిమినల్ శివ 007 అని. సో మీ అందరికీ డౌట్ రాస్తే ఏదైనా నా క్రిమినల్ శివ అని పెట్టుకున్నాను అని అనుకోవచ్చు. సో అదేంటంటే కొంచెం ఫ్యాషన్ ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ చూసినట్లయితే ఫేస్బుక్ అన్నమాట, ఇది శివకి తీసిన అని. దీనికైతే నెంబర్ ఏం పెట్టలేదు. సో కూడా 3 కూడా నేను ఆలోచిస్తున్న 3 పేర్లు ఒకటేసారి వెళ్దామని. ఇది పూర్తిగా అయితే చూడడానికి ఇది ఆర్టీ ఆఫీస్ రోడ్ అనమాట మనకి. సో ఈ యొక్క ఆర్టీ ఆఫీస్ రోడ్ మన అఫీస్పేట్లో ఉండడం అది నిజంగా అద్భుతం. ఎందుకంటే ఇక్కడ అఫీస్పేట్ వాళ్ళకైతే చాలా అంటే చాలా కంఫర్టబుల్. ఇక మన స్ప్లెండర్ ప్లేస్ మీద మొదలు వెళ్తాం. అసలైన రైడింగ్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది. సో మార్కెట్ రియాక్షన్. సో టైం చూసినట్లయితే ఎంత అవుతుందో తెలీదు. టైం వచ్చేసి 8:18 అవుతుంది. సో నేను వీలైనంత త్వరగా నేను వెళ్తే మంచిది. ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ వెళ్తే వీడియో మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో కదండి, ఇంకా ఆలస్యం చేయకుండా నేను కూడా స్టార్ట్ అయిపోతున్నాను మీ అందరి కోసం. సో నేను మళ్ళీ లాంగ్ వెళ్ళి తిరగకన్నా ఇదే రాంగ్ రూట్ కొట్టేద్దాం. సో మన రాంగ్ రూట్ కొట్టేటప్పుడు కూడా చూసి సేఫ్గా వెళ్ళాలి. ఆటో మాత్రం సైక్ ఉంది, మస్తు ఉందన్నమాట. ఆటో అయితే మనం లైట్లు ఇచ్చి పడుతుంది అనమాట, కానీ బ్యాటరీకి ఎక్కడ పడుతుంది. సో చూసి సో కదండి, ఇప్పుడు అసలైన ఎంటర్టైన్మెంట్ మనది ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక సైడ్ చూసినట్టయితే లైట్ కూడా వస్తుంది మనకి. సో అద్భుతంగా ఉంది డిజైన్. అని మీరు అనుకుంటుండొచ్చు నేను దాంట్లో ఏం లైట్ పెట్టలే. హెడ్ లైట్ ఫోకస్ అనేది ఈ యొక్క విండ్ స్క్రీన్ లోపు కూడా ఫోకస్ రావడంతో మీకు ఇక్కడ లైట్ లాగా కనిపిస్తుంది. నైట్ టైం అయితే అద్భుతంగా కనిపిస్తుంది, అది కూడా మీకు చూపిస్తున్నాను చుట్టూరు. సో ఇప్పుడు చూడండి దాని లైట్ ఫోకస్ చూసారా, అద్భుతం కదా, ఎంత అద్భుతంగా వస్తుందో లైట్ అయితే. నాకైతే అలా చూసారా, నేను వీడియోలో అబ్జర్వ్ చేయలేదు అసలు. ఒకసారి అబ్జర్వ్ చేసిన ఇదేంటబ్బా లైట్ ఎక్కడి నుండి వస్తుందని చూస్తే ఇక్కడ లైట్ వస్తుంది చూసారా. హైలైట్ ఉంది కదా, అది హైలైట్ అట్లా ఫిక్స్ చేస్తుంటాం అనమాట. ఎప్పుడైతే నేను మాడిఫై చేయించుకోలేదు బండిని, ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. దీనికి ఖాళీ నీళ్ళు కొడితే చాలు, సర్ఫ్ సోంపు కూడా సోప్ ఆయిల్ కూడా నేను పెట్టక్కర్లేదు. ఎందుకంటే లుకింగ్ ఏదైతే ఉందో దీని పర్ఫార్మెన్స్ అంటే ఓల్డ్ మోడల్ బండ్లకి దీని యొక్క లుకింగ్ పర్ఫార్మెన్సే వేరన్నమాట. సో పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు భయ్యా ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో అది నిజమే అన్నమాట. స్ట్రాంగ్ ఉంది, కానీ ఇప్పటికీ కాస్త దీని వాల్యూ తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే అక్కడక్కడ. సో చూద్దాం ఎంతవరకు వస్తుందో. మళ్ళీ పాత బండ్లే కొత్త బండ్లలాగా వస్తున్నాయి, మీ అందరికీ చాలా నెరవేరుతుంది. సో డోంట్ మీ 2023లో మరీ సరికొత్త బండ్లతో మీ ముందుకు రాబోతున్నాం, మీ బన్నీ రైడర్ని. సో ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినా, స్వాగతం సుస్వాగతం బన్నీ రైడర్ బ్లాగ్. సో మీ అందరికీ వెల్కమ్ టు మై బ్లాగ్. గాయస్ నేను ముందే చెప్పాల్సింది, సో నేను మీకు చెప్పలేకపోయాను అనమాట. సో మర్చిపోయాను, నేను అసలు ఆ డైలాగ్ చెప్పడం మర్చిపోయాను. సో డోంట్ వరీ, సారీ. అండ్ చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వీడియోలు అయితే మామూలుగా అయితే నేను ఈ మధ్య ఏ వీడియోస్ పెట్టలేదు, ఏ బండ్లకి పెట్టలేదు. సో దానికి అందరూ నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు కూడా పనులు ఉండే అనమాట, కొన్ని జాబ్ చూసుకోవాలి కదా. సో వీడియోలు ఒకటే కాకుండా నేను జాబ్ కూడా చేస్తున్నాను. మళ్ళీ మీ అందరికీ తెలుసలేదు, మీ అందరికీ ఒక విషయం తెలుసలేదు. నేను తెలిసా ఒక్క వీడియో ఇదే మయాగలో ఎట్లా నడిపిస్తుంది చూడండి. బూతులు వస్తాయి, బూతులు రావద్దు అనుకుంటే ఇట్లాంటి నా కొడుకులు వస్తారన్నమాట. సో జస్ట్ మిస్టేక్ చేసి రాస్తుండే హ్యాండిల్ వచ్చేసి. సో నేనేమంటున్నా అంటే మధ్యలో నాకు పనులు ఉండే, కొన్ని పనులు, దానివల్ల నేను చేయలేకపోయినా. అంటే జాబ్ కూడా నాకు ముఖ్యం అన్నమాట. సో ఇక్కడ నుండి నాన్ స్టాప్గా వీడియోలు వేస్తూ ఉండాలి యూట్యూబ్లో, మీ అందరికీ నవ్వించడం, ఇంకా నేను నవ్వడం, నలుగురిని నవ్వించాలి, మనం నవ్వాలి మధ్యలో. అందులో ఉండే కిక్కే వేరు, ఆ కిక్ కోసం నేనైతే చేస్తున్నాను అన్నమాట. ఫైనల్గా నాకు ఇంకొక గోల్ కూడా ఉంది, సో పెద్ద బండ్లు నడియాలని. నాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ బార్విక్ 440 అనే బైక్ వచ్చింది. బాబా సూపర్ ఉన్నదైతే. దాని మీద అది కూడా నడిపాను నేను, అన్ని బండ్లు నడిపించాను ఆల్రెడీ. హీరోవే కాకుండా వేరే కూడా నడిపించాను. వేరే అంటే R15 కానీ మనకి
రిగిల్ రాప్టర్ ఇవన్నీ నడిపించాను అనమాట. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దా ఏరియాలోకి అయితే వచ్చేసాం అనమాట. సో కదండి వీడియోలో అయితే చూస్తూ ఉండాలి. మరి ఇప్పుడు ఏరియాకి వెళ్ళబోతున్నా. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత వేరే లక్కీ అంటే లక్కీ ఉంటుంది. సో ఇక్కడైతే మన వాళ్ళు వచ్చేసారు. హాయ్ హాయ్. ఇప్పుడు ఆగేంత టైం లేదు, ఎందుకంటే మనం మార్కెట్ అవుతుంది కదా. అది ఫైనల్గా అయితే మనం వచ్చేసాం అనమాట ఏరియా సైడ్. అంటే మనకి ఇక్కడ అఫీషియల్లో దగ్గర నేను 5 years అంటే నేను చిన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి అఫీషియల్లో ఇక్కడే అంత పెద్దగా అయిపోయింది అనమాట. సో మన అఫీషియల్లో అయితే ఏం తప్పలేదు. హాయ్ గర్ల్స్, హాయ్ ఇక్కడ. సో నాకు హిందీ కూడా ఎవరు నేర్పించలేదు, నేనే నేర్చుకున్నా. సో యాక్చువల్లీ మీ అందరికీ డౌట్ రావచ్చు, నువ్వు ముస్లిం కదా అన్న అంటే నేను ఒక్కటే అందరికీ చెప్తున్నా, నేను ఆల్ ఇన్ వన్ అనమాట. సో నేను తెలుగే కాకుంటే ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉంటాను అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను అనమాట. సో ఇది నా టాలెంట్ అనమాట ఇది. సో ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకైతే ఈ నుండి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది మాట మార్కెట్ స్టార్ట్ అసలైనది. మై గాడ్, జర్రా మిస్ అయిపోయినా అలా టర్న్ చేసానో లేదో మనోడు సడన్గా బ్రేక్ ఇచ్చి పడేసిండు. సో కదండి ఇప్పుడు వీడియోలో ఎండ్ అక్కడ చూడండి. ఓకే, నేను పక్క గల్లీ పెడతాను అనమాట. అంటే అక్కడ నుండి చూసి అంటే మీకు అర్థం కాలేదు కాబట్టి. సో ఆ కోన నుండి కొడితే మనకు ఆ కోన దాకా గల్లీలోకి వెళ్ళిపోవాలన్నమాట. సో అది పక్క గల్లీ అనమాట. సో ఆ పక్క గల్లీకి వెళ్ళాలంటే నేను ఇట్లకెళ్ళి వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ జనాల మధ్య నుండి వెళ్ళడం కాదు, అక్కడ నుండి జనాల మధ్యలో వెళ్ళేది పిచ్చే వేరు. చూస్తుండండి గాయ్స్, రియాక్షన్ కోసం తయారైపోండి ఎగ్జామ్. మొత్తానికి ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇది కెమెరా కొంచెం పైకి లేస్తాయి, ఎందుకంటే వాళ్ళ ముఖం కనిపించదు. సో బండి కనిపిస్తున్నట్లయితే సగమే కనిపిస్తుంది అనమాట ఇంత డిస్టెన్స్లో. సో కెమెరా పైకి లేపేసరికి మొత్తం కనిపిస్తుంది. సో చూద్దాము. ఏమేమి బ్రో? అరే చరణ్, ఏంటి నువ్వు ఇలా డైరెక్ట్ మార్కెట్ రియాక్షన్ చేద్దామని వెళ్ళే పోదాం. అట్లకెళ్ళే స్టేషన్కి వెళ్ళేది ఎక్కొచ్చు. సిగ్గుపడతా ఏంది అయితే. సో వీడు నా పేరు అంటే మా ఫ్రెండ్ అన్నారు చరణ్ అని ఉంటాడు. సో కదండి ఇప్పుడైతే అసలైనది స్టార్ట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి. సో పబ్లిక్ వెళ్ళకముందే ఆగను ఈ నుంచి స్టార్ట్. ఎలా చేసారో చేసారా బండి రైడర్. అరే ఉందిరా నీకు ఏం తెలుసు? బండి రైడర్. అరే ఇదేంటి ఇక్కడ మార్కెట్ లేదా ఈ గల్లీలో? ఎక్కడుంది మార్కెట్? ఇక్కడ లేదు, నేను ఎక్కించుకొని పోతా. సిగ్గులు పనికిరావరు. అమ్మాయి అన్న పడాలి, నేను అమ్మాయి అన్న ఉంటే బాగుండు. అమ్మాయి. సో గైస్ ఈ నుండి స్టార్ట్ అవుతుంది మనకి. సో యాక్చువల్లీ నేను ఆ గల్లీ నుండి కొన్నదాకా వచ్చాను పెట్రోల్ బొక్క అనుకున్నాను, ఎందుకంటే నాకేం తెలుసు, నాకు పోయిన వారం కూడా ఈ గల్లీ నుండే ఉండే. సో అసలు ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనమాట. లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇక్కడ నుండి స్టార్ట్. హలో ప్లీజ్. క్యూట్గా ఉంది కదా. హాయ్ చిల్డ్రన్, మినీ చిల్డ్రన్. चिल्ड्रन तू क्या रे? अरे हाँ राजा कल में बना दे सर. हाय हाय मैडम हाई बोला था तो हाँ बोलो मैडम. थैंक यू मैडम. ओ भाई అంటే యాక్చువల్లీ ఈ 4 బండ్ల అరే ఈ గల్లి ఉన్నదే చిన్నగా అంటే మీరు ఇంకా బండ్లు ఇంకా సాగు రాలేదు నయ్యం. 4 చక్రాల సైకిల్ వచ్చేసింది అన్నాడు. సో డిఎస్పీ అనుకున్నాడు ఆయన. హాయ్ అండి. అదే బ్యూటిఫుల్. ఓహో రియాక్షన్ మాత్రం అద్భుతంగా ఉంది మనకి మార్కెట్లో. సో ఫైనల్గా బండి రైడర్ వచ్చేసింది అన్నాడు ఈ ఏరియాలోకి. సో హ్యాపీ అవ్వండి. హాయ్ హాయ్ హాయ్. ఓ మై గాడ్, జస్ట్ మిస్
ఇప్పుడు అవుతుంటుంది లైట్ మనకి ఇదంతా పిక్చర్ లైట్ అమ్మ ఇది నన్ను తీసుకెళ్ళిపో అంటుంది అన్నాలు జరుగుతారు కదా జరుగుతారు కదా ప్లీజ్ ప్లీజ్ బన్నీ రైడర్ మనకు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట యాక్సిడెంట్ हो गया चलो करो కొంచెం లేడీస్ ఎవరు స్పెషల్ గెస్ట్ వస్తుందండి అది యాక్సిడెంట్ అండి మనోడికి ఎట్లా 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 అదేం లేదు అది మనోడు స్పీడ్ వెళ్ళాడు ఒకడు స్పీడ్ వెంట నుండి స్కూటీ నుండి తప్ప కారు గుద్దితే మొక్కలు ఉన్నాయి చూసినావు కారు గుద్దలే మనోడు వెళ్ళి కారు గుద్దేశాడు స్కూటీ ఇట్లాంటివి సో తను స్పీడ్ వెళ్ళి గుద్దు చచ్చిపోయిండు మొత్తం తల వల్లిపోయింది ఓకే సో గాయస్ ఈయన కూడా మన సబ్స్క్రైబర్ అన్నమాట సో అంటే మన ఇంటి సైడే ఉంటాడు ఫ్రెండ్ సో అతను కూడా చేస్తాడు అదే మీకు అందరికీ చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని సో అదే ఆ బైక్ అది తప్పు నేనంట సో మనోడు స్పీడ్లో వెళ్ళి గుద్దేసిండు అనమాట బండిని కార్కి సో ఆన్ ద డెడ్ అయిపోయాడు హెల్మెట్ పెట్టుకుండు కానీ హాఫ్ హెల్మెట్ అనమాట అది ఫుల్ హెల్మెట్ కూడా కాదు